ప్రసంగి అయితే మరింత అద్భుతమైన మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యంను అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ఏమనుంది ఇక్కడ? మనం భూమి మీద ఇలాంటి వ్యక్తులను చాలా మందిని చూస్తాం గదా! నేనొక ఒక రూ. 1,00,00,000 సంపాదిస్తే నేను ఇగ అప్పుడు చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటాను. సుఖపడతాను. ఇగ మిగతా టైమంతా దేవుని సేవ చేస్తానంట. ఆ వ్యక్తి రూ. 1,00,00,000 దాకా రాగడు. నేనొక ఇల్లు కట్టుకుంటే, ఒక 30,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటే, ఓ 15,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటే, ఒక 5,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటే, ఇల్లు పని ఒకటే అయిపోయిందనంటే, అవునా? లేదా ఒక బండి ఒకటి కొనుక్కున్నానంటే, లేదా మా వాడికి ఇంత బంగారం కొనిచ్చానంటే, నా పిల్లల చదువులు అయిపోయినాయనంటే, ఇగ నేను నన్ను వదిలిపెట్టి దేవుని సేవ చేస్తాను. లేకపోతే కాస్త మనశ్శాంతిగా ఉంటాను. నాకు ఈ టెన్షన్ పోతది. నో, నో, నో. టెన్షన్ ఎటు పోదది. ఈ భూమి మీద నీ చివరి నిమిషం, చివరి గడియ వరకు నీకుండాల్సిన అవసరాలు ఉంటూనే ఉంటాయి. దట్ ఈస్ హౌ దిస్ ఎకోసిస్టమ్ వర్క్స్. ఈ భూమి మీద జీవితం పనిచేసే విధానం అదే. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. ఈ భూమి మీద నీ చివరి క్షణం వరకు కూడా నీకు అవసరతలు తప్పకుండా ఉంటాయి. నువ్వెంత డబ్బు సంపాదించినా తప్పనిసరిగా నీకు అవసరతలుంటాయి. ఏనాటి కీడు ఆనాడు భూమి మీద నియమించబడింది. ఆ కీడంతటిని తప్పించి మనకు విశ్రాంతి ఇవ్వగలిగినది దేవుని కృప మాత్రమే. అందుకే ఆ మాట గ్రహించినవాడు గనుకనే ప్రసంగి ఏమంటున్నాడంటే, ద్రవ్యంను ఆపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదరు. కనులారా చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన కలుగు ప్రయోజనము ఏమీ లేదు. విపరీతంగా డబ్బు సంపాదిస్తే ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఆ! అవేమీ ఉండవండి. ఎంతో మంది దగ్గర ఈరోజు నీకంటే, నాకంటే చాలా ఎక్కువ డబ్బుంది. ఎంతో మంది దగ్గర ఉంది. కానీ వారి జీవితంలో ఉండాల్సిన దుఃఖాలు, శ్రమలు, విడబాట్లు, ఒంటరితనాలు, వ్యాధులు, రోగాలు, బాధలు, ప్రతిదినం సమస్యలు, అవునా? ప్రమాదాలు, ఆ! బెదిరింపులు వారికున్నాయి. సో, డబ్బు ఈ భూమి మీద దేనికి పరిష్కారం కాదు. దేవుని కృపే ప్రతి దానికి పరిష్కారం. ఆ కృప నీకు డబ్బుని ఇస్తది. డబ్బుతో పాటు కావాల్సిన మనశ్శాంతిని ఇస్తది. ఆ డబ్బు వల్ల కలిగే ప్రతిదాన్ని, ఆ డబ్బుతో నువ్వేదన్నా తినాలన్నా, లేకపోతే ఏదన్నా అనుభవించాలన్నా దాంతో నువ్వు చేసే కృపా భాగ్యము దేవుని వల్లనే నీకు కలుగుతది. దేవుని వల్ల నీకు కలుగుతది. కనుక జీవం గల దేవుని యొక్క కృపలో నిలిచి ఉండి, ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉండి, ఆయన మాటలు నీలోన, నీవు ఆయనలోన నిలిచి ఉండడంలో ఉన్న భాగ్యము కంటే గొప్ప భాగ్యము ధనంలో లేదు. మెటీరియలిజంలో లేదు. చివరి దినాలు ఇవే గుర్తుంచుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాసింత డబ్బు కోసం, కాసింత డబ్బు కోసం, కాస్తంత ఆస్తి కోసం ఏమి చేయడానికైనా దిగజారుతున్నారు మనుషులు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం మనుషులను చంపుతున్నారండి. భర్తలను, భార్యలను, పిల్లలను, తండ్రులను మనుషులు చంపుతున్నారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం చంపుతున్నారు. అంటే ధనాపేక్ష మనుషులను ఎంతగా ఓవర్‌టేక్ చేసింది చూడండి. ఎంతగా టేక్ ఓవర్ చేసింది చూడండి.